ప్రజా పంపిణీ వ్యవస్థను ఎండియు వాహనాలతోనే నిర్వహించాలని విశాఖ వైసీపీ అధ్యక్షులు కేకే రాజు డిమాండ్ చేశారు. ఎండియు డ్రైవర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎల్ఐసి బిల్డింగ్ మీదుగా జరిగిన నిరసన ర్యాలీకి వైసీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. రాజకీయ కుట్రలో భాగంగానే రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని కేకే రాజు విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు ఆరోపించారు. దీనిపై ఆధారపడే డ్రైవర్లు హెల్పర్లు ఉపాధి కోల్పోకుండా కాపాడాలని వారు డిమాండ్ చేశారు. దీని ప్రభావం ఎండియు ఆపరేటర్లు వారి కుటుంబాలపై పడుతుందన్నారు. అలాగే 1,50,00,000 తెల్ల రేషన్ కార్డుదారులు మళ్లీ రేషన్ దుకాణాల ముందు పడిగాపులు పడడం తప్పదన్నారు. దీనిపై ప్రభుత్వం పునర్సమీక్ష చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సుమారు 1,50,00,000 మంది రేషన్ లబ్ధిదారులందరికీ కూడా వెసులుబాటు కల్పించాలి. ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, సమయాభావం వల్ల ఈ రేషన్ సప్లై సంబంధించి ఒక అధ్యయనం చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను తొలగించి వాళ్ళకి వెసులుబాటు కల్పించి వాళ్ళకి మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను రూపొందించి ఆ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 9,500 మందికి, పరోక్షంగా ఒక 20,000 కుటుంబాలకి లబ్ధి చేకూర్చడంతో పాటు ఈ 1,50,00,000 మంది కుటుంబాల్లో ఉన్న మహిళలకి గౌరవాన్ని, వెసులుబాటుని కలిగించే విధంగా ఒక వ్యవస్థను రూపొందించి ఆ వ్యవస్థ ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలని అధ్యయనం చేసే విధంగా వ్యవస్థ ద్వారా ప్రజలందరూ కూడా మేలు చేకూర్చడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యవస్థ ద్వారా కరోనా లాంటి మహా విపత్తుకర పరిస్థితుల్లో కూడా ప్రజలకి రేషన్ డోర్ డెలివరీ చేసి ఎంతో సౌకర్యవంతంగా ప్రజలకి ఈ సేవలు అందించడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన వ్యవస్థని కేవలం రాజకీయ కుట్రకోణంలో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను అమలు చేయలేక, ఆ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6ని అమలు చేసే పరిస్థితులు, చేసే ఆలోచన కానీ, ఉద్దేశం కానీ కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేక, గత ప్రభుత్వం చేసిన మేలు కానీ, గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు కానీ ఇంకా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ప్రజలందరూ కూడా మేము మోసపోయాం, ఈ చంద్రబాబు నాయుడు చేతిలో మేమందరం కూడా మోసపోయామని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ప్రజల మనసుల్లోంచి, ప్రజల కళ్ళ ముందు నుంచి తీసేయాలనే ఉద్దేశంతో ఈ రేషన్ వెహికల్స్ ఎక్కడ తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు గుర్తుకొస్తాయనే ఒక దుర్మార్గపు ఆలోచనతో 20,000 కుటుంబాలని, వారి ఉపాధిని ఈరోజు కోల్పోయే విధంగా, ఆ కుటుంబాల యొక్క ఉపాధిని దెబ్బ కొడుతూ ఈరోజు ఒక కొత్త జీవాన్ని విడుదల చేసి ఈ రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్న 300 మంది రేషన్ డీలర్స్, రేషన్ వెహికల్ సంబంధించిన డ్రైవర్లు కానీ, అటెండర్స్ కానీ వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఈరోజు నిరసన చేయడం జరిగింది. వీళ్ళకి ఈ 9,000 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,500 ప్రత్యక్షంగా అయితే, పరోక్షంగా అయితే 20,000 కుటుంబాలు ఉన్నాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మేము 100% కూడా వారికి అండగా నిలబడతాం. వారు చేస్తున్న నిరసనకు కానీ, వారు ఏదైతే న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండ్స్ ఉన్నాయో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము మద్దతు తెలుపుతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెలిసి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా, ఎందుకంటే ఇంత మెజార్టీతో అధికారంలోకి వచ్చినా సరే ఇప్పటికీ కూడా అభద్రతా భావం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలు చూసినా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఆదరణ చూసినా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాకుండా, ఎందుకంటే ఈరోజు పశ్చాత్తాపడాలి. ఎవరికైనా ప్రజలు ఒక మాట ఇచ్చినా, ఒక వాగ్దానం చేసినా, ఒక కార్యక్రమం అమలు చేయమని పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకపోగా ఈరోజు ఆయన ప్రతాపాన్ని, ఆయన రాజకీయ కక్షను కూడా ప్రజలపైన, వ్యవస్థలో ఉన్న వ్యవస్థలపైన చూపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ జీవో నిలుపుదల చేసి వీరందరూ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కోట్లాది మంది ప్రజలు గుండె చప్పుడు విన్న జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసేటప్పుడు మహిళలు పడుతున్న కష్టాన్ని చూసి 1,50,00,000 ఈ రేషన్ కార్డు హోల్డర్సు మహిళలు మానాన్ని, మర్యాదల్ని వదులుకొని రోడ్డు మీద అఘోరించి ఎండ్లోని ఆ రేషన్ తీసుకెళ్తా ఉన్నారే, ఆ రేషన్ డిపో హోల్డర్స్ ఏమో అది కూడా అడల్టర్ చేసినటువంటి రేషన్ బియ్యం
పప్పు సరుకులు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలంటే అటు మర్యాద కాపాడుకోవాలి మహిళది, అలాగే వారికి నాణ్యమైన సరుకు అందించాలంటే ఒకటని చెప్పేసి ఆ రోజు పార్టీ శ్రేణి దిక్కులు పెక్కటేలా చేసిన జై జగన్ నినాదం మధ్య సాగిన ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిన మాటలు ఏంటంటే, నేను వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఎవరు కూడా రేషన్ డిపోలకు వెళ్ళరు, రేషన్ ఎట్ హోమ్ ఆ రకమైన నినాదంతో ఏమో ఎంయూడి వెహికల్స్ అంటే మొబైల్ ఎండియు వెహికల్స్ అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ సుమారు 9,800 వాహనాల్ని 6 లక్షల వెహికల్ని 2 లక్షలకి ఇప్పించారు, సబ్సిడీ 4 లక్షలు ఇచ్చి. అంటే 18,500 మందికి ఉపాధి కల్పించారన్నమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి 20 లక్షల మందికి నేను ఉపాధి ఇస్తానని చెప్పేసి ఉన్నవి తీసేస్తా ఉన్నాడు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వంలో ఉండే పవన్ కళ్యాణ్ సిగ్గుండాలి. ఈరోజు ఇది మీదే పోర్ట్ఫోలియో, మీ మినిస్ట్రీ. ఏ చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ కూడా మీరేమో తలవప్పుడు వేయరా? మీరు గొర్రె, మీరు పవన్ కళ్యాణ? నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది వీలే కాదు, ఈరోజు 18,500 మందిని చూస్తున్నావు. యువత ఇది, యువత రక్తం ఇది. వారికి కానీ మండిందంటే మటాస్ అవుతావు. అలాగే మహిళలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా స్థితిగతులు పోయాయి. ఈరోజు 23 మహిళలకే సింధూరం తుడిస్తే మోడీ గారేమో పాకిస్తాన్ మట్టి కరిపించారు. అది శభాష్ అన్నమాట. మరి ఈరోజు నువ్వు 1,50,00,000 మహిళల్ని మా నాన్ని నువ్వు అడ్డుపడతావన్నావే, వాళ్ళ అభిమానాన్ని మీరు అడ్డుపడతావన్నారే. ఏంటి అగౌరవం? 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా 1,500 ఇస్తాను నేను, 59 సంవత్సరాలకు అన్నావు. బీసీ మహిళకి 50 సంవత్సరాల పెన్షన్ అన్నావు, ఉచిత బస్సులు అన్నావు. ఇవన్నీ మహిళతో పెట్టుకునేవి కాదా? ప్రతి ఒక్కరికి అమ్మఒడి, ఎంతమంది పిల్లలు పడితే అంతమందికి అమ్మఒడి అన్నావు. ఇవన్నీ ఆ మహిళతో పెట్టుకున్న ప్రభుత్వం ఇది. ఈరోజు గ్రాఫ్ బాగా కింద పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ పెరిగిపోయింది. ఏంటి ఒక్క సంవత్సరంలోనే ఇంత యాంటీ ఇన్కంప్రెన్స్ అని చెప్పేసి అప్పుడే 51 ఎమ్మెల్యేలు, గ్రాఫ్ పూర్తిగా జీరో. ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తామన్నమాట. ఇవన్నీ భయం, ఇంకా భయం పుట్టిస్తారు ప్రజలు. ఇప్పటికే పెట్టుకున్నాం ఆడవాళ్ళతోటి, నీకెవరో రాంగ్ ఫీడింగ్ ఇస్తా ఉన్నారు. ఏదంటే ఈరోజు నాణ్యమైన సరుకుని అందని ఒకటి చేస్తా ఉన్నావు. ఎవరికి? రేషన్ డిపో వాళ్ళకి తొత్తు నువ్వు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రేషన్ బియ్యాన్ని దోచుకోవడానికే ఇవన్నీ మీ వర్గీయులు దోచుకోవడం కోసం ఈ పని చేస్తున్నావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ఇమీడియట్గా జీవోని రివోక్ చేసి మళ్ళీ యథాప్రకారంగా ఈ ఎండియు వెహికల్స్ని మళ్ళీ డోర్ డెలివరీ చేసేలాగా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.